అన్న మరి ఎంత మంచిగా వాడతాడంటే మొత్తం సామాజిక గీతాలే. మారింది స్వాతంత్రం తెలుపు నుండి నలుపుకు, నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో. మొత్తం సామాజిక గీతాలు వాడతారనే విన్నా. ఎందుకు ఈ పాటలు ఎంచుకున్నారు మీరు? ఏదన్నా జానపదం ఏమైనా ఉందా? పిల్ల నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుచుకుందునే. మంచిగా ప్రాణం పెట్టి వాడుతున్నావు. యువతరం మారేది ఎప్పుడు, నవతరం వచ్చేది ఎప్పుడు. యువతరం మారితేనే మొత్తం మారతారన్నారు కానీ ఆ యువతరమే కొట్టుకోబోతున్నది. ఏం మారతారో. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో, వెనుక నుంచి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో ఇక మళ్ళొచ్చిన. ఏంది ఇట్లా సామాజిక గీతం పాడింది పిల్ల ఫస్ట్ అనుకుంటున్నారా? ఇవాళ మొత్తం ప్రోగ్రాం మొత్తం సామాజిక గీతాలే అన్నమాట. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. అన్న మరి ఎంత మంచిగా వాడతాడంటే మొత్తం సామాజిక గీతాలే వాడతారు. మరి ఎందుకు సామాజిక గీతాలే వాడతారో అడిగి తెలుసుకోవాలి కదా. మరి మనతో పాటు ఈరోజు అన్న స్టూడియోలో ఉన్నారు, శ్యామ్ అన్న. ఒకసారి పలకరిద్దామా? పారి, నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? మంచిగా ఉన్నారా? ఎక్కడి నుంచి వచ్చిండ్రన్న? మాది హన్మకొండ జిల్లా నడిగూడ మండలం నార్లపూర్ గ్రామం అక్క. ఓకే అన్న, మీరు మొత్తం సామాజిక గీతాలు వాడతారనే విన్నా. ఎందుకు ఈ పాటలు ఎంచుకున్నారు మీరు? మా బాబాయి బొల్లె సాంబయ్య అక్క. ఫస్ట్ ఆయన కళా ఫీల్డ్లో ఫస్ట్ ఒక పాట పాడినాక జనంగోస క్యాసెట్లో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదే అన్న పాట మా ఊర్లో క్యాసెట్లో పాడినప్పుడు ఆయన పాట విన్నాను. తర్వాత ఆయన సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు ధూమ్ధాంలలో భారత నాస్తిక సమాజంలో పనిచేసిండు కాబట్టి మా బాబాయి నా చిట్టి చేతులు చక్కని రాతలు పాట పాడిన తర్వాత మా ఊర్లో అందరు కానీ మన తెలంగాణలో ఆ పాట విని అందరూ స్కూళ్ళల్లో కానీ పల్లెటూర్లలో కానీ ఆ పాట పాడి నేను నేర్చుకొని తర్వాత ముందుకు ఎన్నో ప్రోగ్రాలలో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి ఆ పాట విని నేను ఈ కళా ఫీల్డ్కి వచ్చినాక. ఒకసారి పాడన్న పాట. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడిట సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడిట సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో. ఆ చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతానే, నా అవ్వయ్య రాకముందే నిద్రపోతానే. వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతానే, నా అవ్వయ్య రాకముందే నిద్రపోతానే. దొరగారి ఎట్లా కొట్టం కాడికి చేరువంటానే, మూడు ముర్రెల కర్రతో 30 ఎడ్లతో సోపది నాదయ్యో. దిక్కు దిక్కు నవ్వురు కంగలేత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, నాకు గుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడిట సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో. ఆ పాట
పాట విని. సూపర్ అన్న, మంచిగా ఉందన్న నీ గొంతు కూడా. అట్లనే అన్న చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉండే, మీ బాబాయ్ వాడుతున్నారు కాబట్టి. మా బాబాయ్ వాడిన తర్వాత నేర్చుకొని ఎన్నో పల్లెల్లో కార్యక్రమాలలో ధూమ్ధామ్లు కూడా చేసినావా? ధూమ్ధామ్లలో. మరి వచ్చిందా జాబ్ మీకు? జాబ్ రాలేదక్క. కానీ పాటలు అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఈ ఇంటికాడ వ్యవసాయం పని, పొలం చూసుకొని ప్రోగ్రామ్స్కి వెళ్తున్నా. అవునా? ఏదన్నా రైతు మీద పాట ఉందా మరి? ఉన్నదక్క. పాడండి అన్న. ఎడ్ల బండి మువ్వ మూగబోయి నాది, కర్రు నాగలు కొలిమి బూజు బట్టి నాది, సేదా బావి బోరు సిన్నబోయి నాది, సేను సెలకారక దిక్కు లేకున్నది, సేను సెలకారక దిక్కు లేకు, వడగల్ల వానతో కడగల్ల పాలాయనే, వడగల్ల వానతో కడగల్ల పాలాయనే, ఊరి నడవా మన్నది కరువు, ఊరితాడై ఉన్నది పరువు, నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో, వలవల ఏడ్పుల వలసల్ల బాటల్లో, అయ్యో వలవల ఏడ్పుల వలసల్ల బాటల్లో, నల్ల రేగడి నేల నోరెల్ల పెట్టింది, నింగి వాన సినుకు నేల రాలనంది, భూమిలోని మొలక తొంగి చూడకుంది, బువ్వ గింజ గంజి కడ దూరమయ్యింది, నీళ్ళ సుక్క లేక పల్లెండిపోయింది, నీళ్ళ సుక్క లేక పల్లెండిపోయింది, ఊరి నడవా మన్నది కరువు, ఊరి తాడై ఉన్నది పరువు, నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో, వలవల ఏడ్పుల వలసల్ల బాటల్లో, అయ్యో వలవల ఏడ్పుల వలసల్ల బాటల్లో, అయ్యో వలవల ఏడ్పుల వలసల్ల బాటల్లో. సూపర్ అన్న. ఈ పాట ఎవరు రాసిండ్రన్న? అన్న సేకరణ పాట. సేకరణ పాట చాలా బాగుందన్న. వర్షాలు లేకపోతే ఇట్లా పాటలు పాడుకుంటున్నాయి. ఇప్పుడు వర్షాలు వచ్చి అన్ని ఊర్లు కొట్టుకోపోతున్నాయి, పొలాలు కొట్టుకోపోతున్నాయి. ఆపమ్మ వర్షం అని కూడా ఇప్పుడు పాట రాసేది ఉందేమో మరి. ఇంతకు ముందు ఈ పాటలే నడుస్తుండే, ఇప్పుడు ఈ పాటలు కూడా నడుస్తాయి. అట్లనే మీకు మ్యారేజ్ అయిందా అన్న? మ్యారేజ్ అయిందాక. ఎక్కడ ఉంటారు ఇప్పుడు? నార్లపూర్ అక్క, మా సొంత గ్రామంలో. అక్కడనే ఉంటారా? అక్కడనే ఉంటాం. ఓకే అన్న. అట్లనే ఇంకేం పాట పాడతారు మీరు? ఇంకా అమ్మ గురించి ఏమైనా పాడండి అన్న. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముద్దులన్నీ గుమ్మారించి, కంటి రెప్పవాడ చూసినవమ్మ, కోటి ఆశలతో పెంచినవమ్మ, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, పల్లెరుల కాలములోనా పరిగెలేరే రోజుల్లోనా, పల్లెరుల కాలములోనా పరిగెలేరే రోజుల్లోనా, ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు, సేతులనే ముయ్యాల గట్టినవు, కోకిలమ్మవై పాట వాడినవు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, పువ్వుకు అమ్మే జీవం, కాయకు అమ్మే జీవం, పువ్వుకు అమ్మే జీవం, కాయకు అమ్మే జీవం, అమ్మకు కొమ్మే ప్రాణం, రెమ్మకు అమ్మే ప్రాణం, పువ్వుకు అమ్మే జీవం, కాయకు అమ్మే జీవం, అమ్మ లేనిదే లోకం లేదు, అమ్మ కన్నా దైవం లేదు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధ
వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. సూపర్ అన్న. మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారన్న? అమ్మ వాళ్ళు వ్యవసాయం అక్క. వ్యవసాయం. మీరు కూడా వ్యవసాయమే? వ్యవసాయం, ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారా ఇప్పుడు? ప్రోగ్రామ్స్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు అంత కళాకారులకు తగ్గిపోయిందని విన్నాను. తగ్గిపోయింది. ఏదన్నా అప్పట్లో అయితే సాంస్కృతిక సారథి జాబ్స్ రాకముందు అయితే ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా సరే కళాకారులు అందరు పోతుండే. ఇప్పుడు ఏదైనా మీటింగ్ అయినా ఏదైనా వాళ్ళ తరపున వాళ్ళ డిస్టిక్ లో వాళ్ళు వెళ్తున్నారు, చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్క, ఈ కళాకారులలో అమ్మ నాన్న ఎవరన్నా చనిపోయిందనుకో, సంతాప సభలాగా కళాకారుల వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిందంటే కళాకారులు అందరం ఫోన్ చేసుకొని మనిషికి కొంత మనీ ఏర్పాటు చేసుకొని ఇక సంతాప సభలు చేస్తున్నాం అక్క. ఇట్లా చేస్తున్నారు. పోనీ అట్లన్నా కొంచెమన్నా ఆసరా ఉంటుంది కళాకారులు. నిజంగా అసలు అంటే పత్తకే కనిపిస్తలేరు. ఎక్కడికి వెళ్ళినా కొందరు మాత్రమే బయటికి వచ్చిండ్రు, కొందరు టాలెంట్ ఉన్నా ఇంకా బయటికి రావట్లేదు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీ పేరు, ఇప్పుడు మీ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఇంకా ఎంత దూరం తీసుకుపోతుందో చూడాలన్నా. కానీ మంచిగా పాడుతున్నారన్న పాటలు అయితే. అట్లనే ఈ సామాజిక గీతాలే పాడతారా? ఏదన్నా జానపదం ఏమైనా ఉందా? జానపద గేయాలు తక్కువ. ఒకటి పాడన్నా, ఏదన్నా ఒకటి. పిల్ల నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుచుకుందునే, పిల్ల నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుచుకుందునే, సుగుణాల రాశి నిన్ను సుగుణాందునా, సుగుణాల రాశి నిన్ను సుగుణాందునా, సిరిగల్ల మోముదాత శ్రీదేవందునా, సిరిగల్ల మోముదాత శ్రీదేవందునా, లతవోలే మెరిసే ఓ శ్రీదేవందునా, లతవోలే మెరిసే ఓ శ్రీదేవందునా, నా సౌందర్యాల రాశి సౌజన్యవందునా, పిల్ల నిన్ను అరే పిల్ల నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుచుకుందునే, పిల్ల నిన్ను ఏ పేరున పిలుచుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుచుకుందునే. జానపదాలు కూడా మంచిగా వాడుతున్నారన్న. సూపర్. అట్లనే చదువుకున్నారా అన్న మీరు? చదువుకున్నా. ఎక్కడ దాకా చదువుకున్నారు? డిగ్రీ చేసినాక. డిగ్రీ చేసిండ్రు. మరి డిగ్రీ చేసిన మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు అట్లా ఎట్లా? డిగ్రీ చేసినా కూడా కళా ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం అక్క. ఇక స్టడీలో కొంచెం ఇక స్టడీకి ముందు పోలేదక్క. ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉన్నదంటే చిన్నప్పటి నుండి ఫ్యామిలీలలో కూడా ఊర్లో కూడా అందరు కళాకారులు ఉంటారు అక్క. స్కూల్ డుమ్మా కొట్టి కాలేజ్ డుమ్మా కొట్టి నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాయలేదక్క. అయ్యో, మళ్ళీ ఎట్లా పాస్ అయినావు అన్న డిగ్రీకి వచ్చిన? ఇక తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ అటు ఇటు రాసి పాస్ అయ్యి డిగ్రీ చేసినాక. అంత కళ అంటే బాగా ఇష్టం, కానీ నిజమైన కళాకారులకు జాబ్ రాలేదని చాలా బాధపడుతున్నాం అక్క. అదే బాధ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వస్తుందేమో అన్న, చూడాలేమో, వెయిట్ చేయండి, వస్తుందేమో. అట్లా నేను నెక్స్ట్ ఏం సాంగ్ పాడతారు అక్క? ఈ సమాజంలో జరుగుతున్న ప్రభుత్వాలు కానీ ఇంకా ఏమైనా కానీ ఎన్ని ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా ఈ ప్రజలు అసలు ప్రభుత్వాలు ప్రజలలో మొత్తం మార్పు అనేది జరుగుతలేదు. ఈ చిన్న పాట పాడండి అన్న. మారింది స్వాతంత్రం తెలుపు నుండి నలుపుకు, మారింది స్వాతంత్రం తెలుపు నుండి నలుపుకు, తెచ్చింది ప్రజలకు ప్రజాస్వామ్య విలువలు, తెచ్చింది ప్రజలకు ప్రజాస్వామ్య విలువలు. స్వాతంత్రంకు వయసు ముదిరినా, రాజ్యాంగంలో సవరణలు జరిగినా, మారలేదు మారలేదు పేదరికం మారలేదు, మారలేదు మారలేదు పేదరికం మారలేదు. రోదిస్తూ ఉన్నాయి పేద బ్రతుకులిక్కడ, రోదిస్తూ ఉన్నాయి పేద బ్రతుకులిక్కడ, వాదిస్తూ ఉన్నాయి
విద్యారభివృద్ధి అని అక్కడ వేదన రోదనలు రెట్టింపు పెరిగినా ఆర్థిక పథకాలు ఎన్నెన్ని వచ్చినా మారలేదు మారలేదు పేదరికం మారలేదు 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 పేదరికం మారలేదు నడవాలి నవయువత అభ్యుదయం వైపుకు నడవాలి నవయువత అభ్యుదయం వైపుకు చేయాలి బహుజనులను చైతన్యవంతులుగా కుల మతాల కుళ్ళు కోట కూలినప్పుడు బహుజనుడి రాజ్యాన్ని ఏలినప్పుడు మారలేదు మారలేదు పేదరికం మారలేదు 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 పేదరికం మారలేదు. మంచి మీనింగ్ ఉన్న సాంగ్ అన్న. నిజంగా ఈ పాటలు ఎంత అర్థం ఉందంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదరికం మాత్రం అట్లనే ఉంటుంది. గుడిసె పక్కన బిల్డింగ్లు వస్తాయి కానీ ఆ గుడిసె అట్లనే ఉంటుంది. అంత బాగుందన్న. అట్లనే ఈ ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి పథకాలు తెస్తారు కానీ ఆ పథకాల వల్ల మళ్ళీ ప్రజల దగ్గరనే అవన్నీ సొమ్ములు వసూలు చేసేది అనేది మనకు అర్థం కాదు. అది అట్లనే నడుస్తుంది. సో ఇప్పుడన్నా మారుతుందో లేదో చూడాలా. అట్లా నెక్స్ట్ టైం సాంగ్ పాడతారన్న. యువతరం గురించి ఒక పాట పాడండి. యువతరం మారేది ఎప్పుడు నవతరం వచ్చేది ఎప్పుడు యువతరం మారేది ఎప్పుడు నవతరం వచ్చేది ఎప్పుడు ఈ మతవాదులు మారినప్పుడు మతతత్వం మాసినప్పుడు మతవాదులు మారినప్పుడు మతతత్వం మాసినప్పుడు అప్పుడే 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 మారుతుంది సమాజం. యువతరం మారేది ఎప్పుడు నవతరం వచ్చేది ఎప్పుడు అబద్ధాల కోరులోన అయ్యవారలు వేదాల సారనే బూతు మాటలు ఈ వేద మంత్రాలకే శక్తి ఉన్నట్టయితే వేద మంత్రాలకే శక్తి ఉన్నట్టయితే పారాని ఆరకుండా పడతి కాటికెందుకెళ్ళి యువతరం మారేది ఎప్పుడు నవతరం వచ్చేది ఎప్పుడు బిఏలు ఎంఏలు చదివి ఏమి లాభం బిఏలు ఎంఏలు చదివి ఏమి లాభం భూగోళం పుట్టుకే తెలియనంత కాలం ఈ దేశానికి మతమనే పిచ్చి ముదిరిపోయింది దేశానికి మతమనే పిచ్చి ముదిరిపోయింది నాస్తికమన మందు వేసి నయం చేయ కదలిరం యువతరం మారేది అప్పుడే నవతరం వచ్చేది అప్పుడే యువతరం మారేది అప్పుడే నవతరం వచ్చేది అప్పుడే. పరన్న భలే వాడుతున్నావు అన్న. అన్ని పాటలు ఎట్లా గుర్తున్నాయి అన్న నీకు? ఇక చిన్నప్పటి నుండి అట్లా మొత్తం ఫీల్ అయి వాడుతున్నావు అంటే నీకే జరిగినట్టు అట్లా వాడుతున్నావు అన్న. మంచిగా ప్రాణం పెట్టి వాడుతున్నావు. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అర్థం ఉంది. ఎందుకంటే యువతరం మారితేనే మొత్తం మారుతారన్నారు కానీ ఆ యువతరమే కొట్టుకోబోతున్నది. ఏం మారుతారు అర్థమే అయితే లేదు. ప్లస్ మీరు చెప్పింది అన్నీ అంటే అక్షరాల నిజం అంటారు కదా, అవన్నీ ఈ కులాలు మతాలు ఉన్నప్పటి నుంచి ఎంత వేదం ఉన్నా ఎంఏలు పీజీలు నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా ఏం లాభం లేదు. బతుకు తెరువు అది తెలిస్తే చాలు. అవన్నీ డిగ్రీలు చదివి ఏం లాభం అన్నట్లు మంచిగా చెప్పినావు అన్న. సూపర్. అట్లా నీ పాటలు ఏమన్నా రాస్తారా అన్న? పాడుడేనా మీరు? పాడదాం అక్క. పాడతారు కొంచెం రాత్తంగానే. ఏమన్నా పాడినరా క్యాసెట్లల్లా? క్యాసెట్లల్లో అంటే ఏం పాడలేదు. యూట్యూబ్లల్లా పాడలేదక్క. ఇంకా ఛాన్స్ రాలేదు కానీ మీ వాయిస్ కి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అన్న. మంచిగా అద్భుతంగా ఉంది. అట్లనే నెక్స్ట్ ఏం సాంగ్ పాడతారు అక్క? చదువు గురించి అక్క. పాడండి అన్న.
చదువుకోను పోతానయ్యా చదువుకోను పోతానే, చదువు నీకు ఎందుకు అంటే విషం మింగి చస్తానే, బడికి నన్ను పంపాలే మా అయ్యా, ఓ అయ్యా పరికి నన్ను పంపాతే మా అయ్యా, ఓ అయ్యా పరికి నన్ను పంపాలే మా అయ్యా, చదువుకోను పోతానయ్యా చదువుకోను పోతానే, చదువు నీకు ఎందుకు అంటే విషం మింగి చస్తానే, బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేసినాడు, బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేసినాడు, జ్యోతిబా పూలే చదివి జాతి రుద్దనిచ్చినాడు, జ్యోతిబా పూలే చదివి జాతి రుద్దనిచ్చినాడు, అంబేద్కరుడు చదువుకొని రాజ్యాంగం రాసినాడు, అంబేద్కరుడు చదువుకొని రాజ్యాంగం రాసినాడు, గట్ల నేను చదువుకోని అయ్యా, ఓ అయ్యా గొప్పోడిని అయితాలే మా అయ్యా, ఓ అయ్యా గొప్పోడిని అయితాలే మా అయ్యా, ఓ అయ్యా గొప్పోడిని అయితాలే మా అయ్యా. సూపర్ అన్న, భలే ఉంది. అదేదో అంటారు కదన్న, మంచిగా పైస ఉండి ఏమున్నా కానీ వాళ్ళకి చదువు రాదు, చదువున్న వాళ్ళకి పైస ఉండదు చదువుకుని, అదే ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోడికి ఎద్దుండదు అంటారు చూడు సామెత, అది కరెక్టే. చదువుకోవాలని ఎంత ఉన్నా సరే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు బయటికి వెళ్ళరు. సో ఇట్లా పాట రూపంలో రైటర్స్ అంత ఎంత అద్భుతంగా రాస్తారంటే సూపర్ అన్న, వాళ్ళు ఎంత బాగా రాస్తారో మీరు అంత మంచిగా వాడుతున్నారన్న. అట్లనే ఈ పాటలన్నీ సామాజిక గీతం, ఇది వాడాలి ఇది వాడాలని ఏమైనా అనుకుంటారా? ఏమనుకోలేదక్క, ఇక మీ సందర్భం బట్టి మీరు అడుగుతా అంటే పాడేస్తున్నారు. చలో ఏం పాట పాడతారన్న నెక్స్ట్? ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై సమాజంలో ఒక చెల్లె అడుగుతుంది, ఈ సమాజాన అమ్మ నన్ను ఎందుకు అన్నావని ఈర్ల సాంబయ్య మా ఊర్లో ఉంటాడక్క, ఆయన రాసిండు ఈ పాట మీ ముందు. మా ఊర్లో ఒక 10 మంది కళాకారులు ఉంటారక్క, రమేష్, చందు, సంపత్, ఈర్ల సాగర్ వీళ్ళందరూ ఉంటారు. ఇక తర్వాత నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మిట్టపల్లి బాలు వీళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్. వీళ్ళందరి మేమంతా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళేది, అందరు కలిసి వెళ్ళేది. అందుకోసం ఈ చిన్న పాట మేముందా. కడుపులో కనమైనప్పుడు కలలెన్నో కన్నావమ్మా, కడుపులో కనమైనప్పుడు కలలెన్నో కన్నావమ్మా, ఆడపిల్లని తెలిసి ఆశల్ని వదులుకున్నావు, ఆడపిల్లని తెలిసి ఆశల్ని వదులుకున్నావు, కడుపులోనే చంపుతనంటివే చేసిన నేరామేమమ్మా, అమ్మా నన్నెందుకు కన్నావే, అమ్మా నన్నెందుకు కన్నావే, బడికి పోతానంటే చదువు నీకెందుకనిరి, నాకన్నా చిన్నవాణ్ణి పై చదువులు చదివించిండు, వస్తే మట్టెలు పెడితీరోయమ్మా, నన్ను అక్కగారింటికి పంపిందే, ఈ పాడు లోకమందు ఆడ మనిషి అంటే ఈ సామెత్తు కూడా విలువనే లేకపాయే, ఆడది లేనిదే లోకం లేదమ్మా, తెలుసుకునే వారే లేరమ్మా, అమ్మా నన్నెందుకు కన్నావే, అమ్మా నన్నెందుకు కన్నావే, చదువున్న యువకులు కూడా సంతాలు సరుకుల తీరు, అధిక కట్నాలంటూ ఆడోళ్ళతో బేరామాడి కట్న కానుకలెన్ని ఇచ్చినా మన కష్టాలు తీరావోయమ్మా,
కాడది పోతే గుంట నక్కాలయ్యి తల్లిని చెల్లిని మరచి కామంతో కళ్ళు చెదిరి మాటు వేసి చూస్తీరు యమ్మా బతుకును బండలు వేసిందే అమ్మా నన్నెందుకు కన్నావే యమ్మా నన్నెందుకు కన్నావే ఇక నేను ఓర్వాలేను ఈ బాధలు పడలేనమ్మా స్త్రీ జాతి హక్కుల కోసం చైతన్యం రగిలిస్తాను సమ్మక్క సారక్కవుతా ఝాన్సీ లక్ష్మీ నౌతా సావిత్రి పూలే నౌతా పూలందేవి నౌతా స్త్రీలందరినీ ఏకం చేస్తానే సూపర్ అన్న, ఎంత మంచిగా వాడిండ్రు అన్న. నిజంగా ప్రతి అక్షరం నిజం అన్న. మీరు ఎంత మంచి అంటే మీరు లోపల ఫీల్ అయ్యారే నా అక్కకు చెల్లికి ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఫీల్ అయ్యి ఎట్లా వాడతారో అట్లుందన్న. నిజంగా మంచిగా రాసిండ్రు. అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పండి నా తరపున. ప్రతి ఒక్కటి చిన్న పుట్టినప్పటి నుంచి ఆడపిల్లల్ని చంపిన కాడ నుంచి మొన్న జరిగిన కోల్కత్తా ఇన్సిడెంట్ దాకా ప్రతి ఒక్కటి పాటలు వచ్చిందన్న. మళ్ళీ నీకు అన్ని కరెక్ట్ ఇట్లా లిరిక్స్ ఇటు అటు పోకుండా భలే వాడినవన్న. అన్ని మంచిగా గుర్తున్నాయి. అట్లనే సూపర్ వాడినవన్నా. అట్లనే నీకు మంచి మంచి ఛాన్సులు రావాలా, ఇంకా మంచిగా వాడాలా, టీవీలో కనిపించాలా, నీ గొంతు అందరికి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. మీ ఊర్లో ఎట్లా పలకరిస్తారు, ఎట్లా చూస్తారు? ఇక నువ్వు పాటలు పాడుతున్నావు కదా, మంచిగా చూసుకుంటారని? మంచిగా చూసుకుంటారు అక్క. మీ ఫ్రెండ్స్ కానీ మంచిగా ఎంకరేజ్ చేస్తారా? మా ఫ్రెండ్స్ అందరూ రమేష్, చందు, సంపత్, సాగర్, అలాగే బాలు వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తారు అక్క. అయితే మరి ఊరు గురించి ఒక పాట పాడు మరి. ఊరు గురించి మా ఊళ్ళో మత్స్యదేవందరు రాసిండక్క. ఆ పాట మీ ముందు పాడతాం. పాడండి అన్న. మా ఊరు పక్కన పారుతుంది వాగు, ఊట వాగు, అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు. మా ఊరు పక్కన పారుతుంది వాగు, ఊట వాగు, అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు. ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా వాగు, ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా వాగు. పచ్చని సేలల పండు వెన్నెలచ్చి ఆడుతున్నట్టుంది ఊరు నల్లపూరు. మా ఊరు పక్కన పారుతుంది వాగు, ఊట వాగు, అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు. తెల్లవారిందంటే పశువుల మంద మట్టిని వీడింది గోగుల మంద, మట్టిని వీడింది గోగుల మంద. పసిపాపాలకు నత్త గవ్వలనిచ్చింది, ఆడుకొమ్మని బొమ్మరిల్లును కట్టింది ప్రేమ గల్ల తల్లి వాగు మా వాగు. మా ఊరు పక్కన పారుతుంది వాగు, ఊట వాగు, అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు. ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా వాగు, ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా వాగు. పచ్చని సేలల్లో పండు వెన్నెలచ్చి ఆడుతున్నట్టుంది ఊరు నల్లపూరు. మా ఊరు పక్కన పారుతుంది వాగు, ఊట వాగు, అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు, అది పైరు పాపాలకు ప్రాణం పోసే గోగు పాలగోగు. సూపర్ అన్న, మంచిగా వాడుతున్నారు. అట్లనే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఇంకేమైనా పాడాలనుకుంటున్నారా? ఇక్కడికి ఆహ్వానించిన నక్షత్ర ఛానల్ వారికి, వడ్లకొండ అనిల్ అన్నకి, అలాగే ఇక్కడికి ఎంతో దూరం నుండి మమ్మల్ని పిలిపించిన మిట్టపల్లి బాలు గారికి, నాకు సహకరించిన డప్పు వాయిద్యకారుడు వెంకట్కి, అలాగే నక్షత్ర ఛానల్ వాళ్ళకి, అలాగే గంగకి నా ధన్యవాదాలు. మెయిన్గా మా అమ్మ నాన్నలకి ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, అసలు మంచిగా వాడినరు చూసిండ్రు కదా.
అన్న ప్రతి పాట ఎంత మధురంగా పాడుతున్నారంటే అన్న గళం కూడా అంతే బాగుంది. అట్లనే అన్నతోని పాటలు పాడిపించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, అప్రోచ్ అవ్వండి, పాటలు పాడిపించుకోండి. రికార్డింగ్లో పాడతారు, యూట్యూబ్లో, అట్లనే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అప్రోచ్ అవ్వండి, అన్న వస్తారు. చూసింటారు కదా ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.